చూద్దాం. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఇవాళ రేపు పలు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఇవాళ చెన్నై, రేపు లక్నోలో పర్యటిస్తారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి వెంట కాంగ్రెస్ ఎంపీలు డాక్టర్ మల్లు రవి, డాక్టర్ సయ్యద్ నజీర్ హుసేన్ ఉంటారు. చెన్నై పర్యటనలో సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో డీఎంకే ఎంపీలతో భేటీ అవుతారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు మద్దతు కోరుతారు. అలాగే లక్నో పర్యటనలో సమాజ్వాదీ పార్టీ ఎంపీలు ఇతర ప్రతిపక్ష నేతలతో సమావేశమవుతారు. తన గెలుపునకు మద్దతు కోరుతారు జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి. సిబిఐ మాజీ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మధ్యాహ్నం 3 గంటలకు అంతిమ యాత్ర ప్రారంభం. స్థానిక సంస్థల ఎన్నికల కోసం మంత్రులతో కమిటీ వేయాలని పీఏసీలో నిర్ణయించారు. డిప్యూటీ సీఎం భట్టి, ఉత్తమ్, పొన్నం, సీతక్క సభ్యులుగా ఉంటారు. ఈ నెల 26లోగా కమిటీ నివేదికనివ్వాలని ఆదేశించారు. అలాగే బీసీ రిజర్వేషన్స్ పై సుప్రీంకోర్టుకు వెళ్లాలని డిసైడ్ అయింది. రాష్ట్రపతి దగ్గర పెండింగ్ బిల్లులపై న్యాయ పోరాటానికి 2 అడ్వకేట్స్ ని ప్రభుత్వం నియమించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% మించకుండా కేసీఆర్ చట్టం తెచ్చారని, ఈ అడ్డంకిని తొలగించడానికి ఆర్డినెన్స్ తెచ్చామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆర్డినెన్స్ ని సైతం గవర్నర్ కేంద్రానికి పంపారని సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు. బీసీలకు మేలు జరగాల్సిందే, రాహుల్ గాంధీ మాట నిలబడాల్సిందేనని సీఎం పట్టుదలగా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విద్యా ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్స్ పై ఏం చేయాలనే అంశంపై న్యాయ నిపుణులతో విస్తృతంగా చర్చించాలని నిర్ణయించామన్నారు మంత్రి ఉత్తమ్. తెలుగు రాష్ట్రాల్లోని ఎంపీలందరూ అన్ని పార్టీలు తెలుగువారైన జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటు వేయాలని తెలంగాణ కాంగ్రెస్ తరఫున కోరుతున్నామన్నారు. ఆయన అభ్యర్థిత్వానికి దేశవ్యాప్తంగా సానుకూల పవనాలు వీస్తున్నాయని ఆయన తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్స్ కి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సెప్టెంబర్లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు చెప్పిందని గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలా ముందుకెళ్లాలో న్యాయ నిపుణులతో కమిటీ వేశామన్నారు. మరోవైపు ఎల్లుండి బీహార్కు సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేబినెట్ మంత్రులు కూడా వెళ్లనున్నారని చెప్పారు భట్టి. తామంతా రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొననున్నట్టు వెల్లడించారు. ఎమ్మెల్యేలు మాట వినకపోతే ఇక మాటలు లేవు అని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు చంద్రబాబు. యాక్షన్ మాత్రమే ఉంటుందన్నారు. గాడి తప్పుతున్న ఎమ్మెల్యేలకు సరి చేసుకోమని ఒక్కసారి మాత్రమే చెప్తానన్నారు. అయినా తీరు మారుకుంటే రెండోసారి పిలిచి చెప్తా అన్నారు. అప్పటికీ మారుకుంటే ఇక చెప్పడాలుండవు, తాను తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటా అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. సమన్వయకర్తలు, ఇన్ఛార్జి మంత్రులు ఈ విషయాన్ని ఎమ్మెల్యేలకు అర్థమయ్యేలా చెప్పాలన్నారు. కూటమి బాగుంటేనే ప్రజలు బాగుంటారనే విషయాన్ని ఎమ్మెల్యేలకు చెప్పాలన్నారు సీఎం. ఎమ్మెల్యేలు వరుస వివాదాల్లో ఇరుక్కుంటూ ఉండడం టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. వ్యవహారం తన దృష్టికి రావడంతో ఓసారి చెప్పి చూశారు సీఎం చంద్రబాబు. అయినా ఎమ్మెల్యేలు మారితే కదా ఎంతో ముఖ్యమంత్రి ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇందులో భాగంగా కీలక నేతలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. అదుపు తప్పుతున్న ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయడంపై దృష్టి సారించారు. మరొకసారి ఈ మీటింగ్లో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. వైసీపీ ఫేక్ ప్రచారాలు, రౌడీయిజం, తప్పుడు విధానాలనే సిద్ధాంతాలుగా చేసుకుని పనిచేస్తోందని, వారిది విషపూరిత రాజకీయమని సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత 10 ఏళ్లలో వైసీపీ అనుసరించిన కుట్రపూరిత రాజకీయాలను 10 కీలక సంఘటనలతో ప్రజలు ముందుంచారు. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ తీరు మారలేదని, అరుంధతి సినిమాలో భూతంలా నిన్ను వదలబొమ్మాలి అంటూ మళ్లీ ప్రజలను పీడించేందుకు ప్రయత్నిస్తోందని, అలాంటి పార్టీని పూర్తిగా భూస్థాపితం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలపై మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఆదాయం తగ్గిపోయి అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆయన ఆరోపించారు. అన్ని స్థాయిల్లో అవినీతి పెరిగిపోవడమే ఈ దుస్థితికి కారణమని ఆయన ఆరోపించారు. కాగ్ లెక్కల ఆధారంగా రాష్ట్ర ఆర్థిక దుస్థితిని వివరిస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం కేవలం 14 నెలల కాలంలోనే 1,86,361 కోట్ల అప్పు చేసిందని జగన్ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం 5 ఏళ్లలో చేసిన మొత్తం అప్పులో ఇది 56% సమానమని ఆయన పోల్చి చెప్పారు. ఎన్నికల ముందు రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతామని, అప్పులను తగ్గిస్తామని హామీ ఇచ్చిన టీడీపీ కూటమి ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అధికారం చేపట్టిన అనతి కాలంలోనే ఇంత భారీగా అప్పులు చేయడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆయన అన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై అధికార కూటమి ప్రభుత్వం తన వైఖరిని తక్షణమే వెల్లడించాలని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కూటమి నేతలు విస్మరించారని తీవ్రంగా విమర్శించారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించబోమని శాసన మండలిలో పవన్ కళ్యాణ్, లోకేష్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు 32 విభాగాలను ప్రైవేటు వ్యక్తులకు ఎందుకు అప్పగిస్తున్నారని క్వశ్చన్ చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించిన నేతలు ఇప్పుడు మౌనంగా ఉండడం సరికాదన్నారు. ఈ నెల 30న విశాఖలో జరగనున్న జనసేన మీటింగ్లో పవన్ కళ్యాణ్ ఈ విషయంపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు బొత్స. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం సీబీఐ విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూస్తామని ఆయన అన్నారు. హైదరాబాద్లో దాదాపు 4 లక్షల డబుల్ ఓట్లున్నాయని, రాష్ట్రంలో ఓటర్ల జాబితాను సమగ్రంగా సవరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తాము ఓట్ల చోరీకి పాల్పడితే లోక్సభలో తమ పార్టీ సీట్లు ఎందుకు తగ్గాయని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రానికి యూరియా సరఫరా అంశంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనతో ఫోన్లో మాట్లాడారని కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణకు అదనంగా 50,000 మెట్రిక్ టన్నుల యూరియా కావాలని కోరారని, రాష్ట్రానికి రావాల్సిన వాటాను తప్పకుండా పంపిస్తామని హామీనిచ్చారు. ప్రస్తుతం సాంకేతిక కారణాల వల్ల రామగుండం ఫ్యాక్టరీలో యూరియా ఉత్పత్తి నిలిచిపోయిందని ఆయన వివరించారు. డబుల్ బెడ్రూమ్ల సమస్యను పరిష్కరించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కోరారు ఈటెల రాజేందర్. మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో ఎవరికైతే ఇల్లిచ్చారో అక్కడ వాళ్లే ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కొత్తగా కట్టే డబుల్ బెడ్రూమ్లను అర్హులకు మాత్రమే ఇవ్వాలని సూచించారు. బస్తీ ప్రజలకు వాళ్ళ ఏరియాలోని ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నారు ఈటెల. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓట్ల చోరీ లోగోను ఆవిష్కరించారు. ఓట్ల చోరీ వ్యవహారంపై ఏఐసీసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ రెడీ అయింది. ఈ క్రమంలో ఓట్ల చోరీకి సంబంధించిన ప్రచార లోగోను రిలీజ్ చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పీఏసీ సభ్యులతో కలిసి లోగోను విడుదల చేశారు. ఓట్ల చోరీని అడ్డుకుందామని, రాహుల్ గాంధీ పోరాటానికి మద్దతునిద్దామని సీఎం పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన 5 ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ నోటీసు ఇచ్చారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు స్పీకర్ కి 3 నెలల టైం ఇస్తూ జూలై 31న సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలను నోటీసులు జారీ చేశారు స్పీకర్. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. నోటీసులు అందినట్టు ఎవరూ చెప్పడం లేదు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం జైకేసారం వద్ద ఉన్న ఎస్ఆర్ ల్యాబ్లో రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పరిశ్రమలో భారీగా మంటలు ఎగిసిపడడంతో కార్మికులు భయంతో బయటికి పరుగులు తీశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించినట్లు గుర్తించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం లేదని అధికారులు తెలిపారు. 3 ఫైరింగ్ గన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు సిబ్బంది. రియాక్టర్ పేలుతుందేమో అని గ్రామస్తులు భయానికి లోనయ్యారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా కంపెనీ యాజమాన్యం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వనపర్తి జిల్లా యూరియా కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. పీఏసీఎస్ లో పడిగాపులు కాస్తున్నారు. అయితే ఆత్మకూరు మండలంలో రోజుల తరబడి తిరుగుతున్న యూరియా ఇవ్వడం లేదని విసిగిన అన్నదాతలు పీఏసీఎస్ సెంటర్ మీద రాళ్లు విసిరారు. 4 రోజులుగా చెప్పులు, రాళ్లు క్యూలో పెట్టి యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. యూరియా స్టాక్ లేదని పీఏసీఎస్ ను లాక్ చేశారు అధికారులు. నాగార్జున సాగర్ జలాశయం క్రస్ట్ గేట్లను త్రివర్ణ రంగులతో అలంకరించారు. సాగర్ ప్రాజెక్టు 26 గేట్లెత్తి 3,61,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే క్రస్ట్ గేట్లకు జాతీయ జెండా రంగులలో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయడంతో త్రివర్ణ శోభితంగా మారింది. ఈ సుందరమైన దృశ్యం చూసేందుకు రాత్రి వేళలో కూడా పర్యాటకులు అక్కడికి వెళ్తున్నారు.
వికారాబాద్ జిల్లా పరిగి రైతులను మోసం చేసిన వారిని పట్టుకుని పోలీసులు విచారిస్తున్నారు. భూమి తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇస్తామని చెప్పి సేల్ డీడ్ ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకుని రైతులకు కొంత డబ్బులు వడ్డీకిచ్చి మొత్తం భూమిని కాజేశారు కేటుగాళ్లు. అప్పు కోసం ఆశ్రయిస్తే భూమిని లాగేసుకుని వేరే వాళ్లకు లక్షల్లో కోట్లలో అమ్ముకున్నారు. దీంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు 8 మందిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఈ కేసులో పదుల సంఖ్యలో బాధితులు బయటకొస్తున్నారు. మున్సిపల్ కార్మికులు వారి కుటుంబాలకు సంక్షేమం భద్రత అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నిన్న పెద్దాపురంలో పర్యటించిన సీఎం చంద్రబాబు పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం కోసం ₹1 ప్రమాద ఆరోగ్య బీమా స్కీమ్ ని లాంఛనంగా స్టార్ట్ చేశారు. పట్టణాభివృద్ధి శాఖ, యాక్సిస్ బ్యాంక్ సంయుక్తంగా ఈ స్కీమ్ ని అమలు చేసేలా ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఇప్పటికే మున్సిపల్ కార్మికుల శాలరీ ప్యాకేజ్ ఖాతాలను ప్రారంభించారు. ఈ కొత్త ఆర్థిక సదుపాయం ద్వారా మున్సిపల్ కార్మికులకు గణనీయమైన భరోసా లభించనుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 123 అర్బన్ స్థానిక సంస్థల్లో మొత్తం 55,686 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇప్పుడు ఈ స్కీమ్ ద్వారా వీరందరికీ ఈ సదుపాయం లభించనుంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో తనకేం సంబంధం లేదని, అంతా పైవాళ్లే చేశారని, తాను ఎక్కడా సిట్ అధికారులకు చెప్పలేదని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. తనను అరెస్ట్ చేశారంటూ కొందరు అసత్య ప్రచారం చేశారని, ల్యాప్టాప్ అంటే ఏంటో దాన్ని ఎలా వాడాలో కూడా తనకు తెలియదు అన్నారు. ప్రభుత్వం తరపున మద్యం అమ్మకాలు చేస్తే అవినీతికి అవకాశం ఉండదని గుర్తు చేశారు. ప్రైవేటుగా అమ్మకాలు సాగిస్తేనే అవినీతి జరుగుతుందని అన్నారు. అన్ని అబద్దాలు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు నారాయణస్వామి. శ్రీశైలం జలాశయంపై ఆక్టోపస్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ టీం అత్యాధునిక ఆయుధాలతో రాత్రి టైంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. కరెంట్ ఆపేసి చిమ్మ చీకటిలో దట్టమైన కొండల నడుమ ఉన్న శ్రీశైలం జలాశయంపై ఆక్టోపస్ పోలీసు బలగాల ఆపరేషన్ శ్రీజల్ అనే పేరుతో మాక్ డ్రిల్ నిర్వహించాయి. ఆక్టోపస్ డీఎస్బీలు రంగబాబు, తిరుపతి ఆధ్వర్యంలో 38 మంది ఆక్టోపస్ టీం ఇందులో పాల్గొన్నారు. శ్రీశైలం జలాశయం భద్రత, తీవ్రవాదుల కదలికలు గమనిస్తూ అనుకోకుండా జలాశయంపై చొరబడితే వారి చెర నుంచి అధికారులను, వ్యక్తులను ఎలా కాపాడుకోవాలనే అంశంపై డ్రిల్ చేశారు. తీవ్రవాదుల చర్యలను ఎలా ఎదుర్కోవాలనే విధానాన్ని, ఉగ్రవాదులను ఎలా మట్టుపెట్టాలనే అవగాహన కల్పించారు. అనకాపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో భారీగా గంజాయిని పట్టుకున్నారు. కారు అక్రమంగా తరలిస్తున్న 240 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అల్లూరు జిల్లా జీమాడుగుల నుంచి చెన్నై తరలించేందుకు రైల్వే స్టేషన్ వద్ద ఇచ్చేందుకు కారులో గంజాయిని తీసుకొచ్చారు. ఆ టైంలోనే పోలీసులు వారిని గుర్తించి చెక్ చేస్తే 240 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 6 నిందితులను అరెస్ట్ చేసి కారును పోలీసులు సీజ్ చేశారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరులో జాతీయ రహదారిపై ప్రమాదం తప్పింది. ట్రాక్టర్ను ఢీకొట్టి డివైడ్ పైకి వెళ్లింది ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఆ టైంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ట్రావెల్ బస్సు అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు చెబుతున్నారు. భారీ వర్షాలు రాజస్థాన్ని కుదిపేస్తున్నాయి. నిన్న భారీ వర్షం కారణంగా జైపూర్లోని చారిత్రక అమెర్ పోర్టుకు చెందిన 200 అడుగుల పొడవైన గోడ కుప్పకూలింది. ఈ గోడలోని ప్రధాన భాగం వర్షాలకు కొట్టుకుపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో ఎడతెగిన వర్షాలు కురుస్తూ ఉండడంతో సామాన్య ప్రజా జీవనానికి అంతరాయం కలుగుతోంది. హిమాచల్ ప్రదేశ్ ఓ ఆరోగ్య కార్యకర్త అక్కడ సాహసం చేసింది. పిల్లలకు టీకాలేసేందుకు తన ప్రాణాలను కూడా లెక్క చేయలేదు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. కొన్ని
గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అయితే ఇదే టైంలో పిల్లలకు టీకాలు వేసేందుకు ప్రమాదకరంగా ప్రవహిస్తున్న బాగును బండరాల మీదుగా దాటి టీకాలు వేశారు కమలాదేవి. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలో చోటు చేసుకుంది. కూకట్పల్లిలో సంచలనం సృష్టించిన చిన్నారి సహస్ర హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఖరీదైన క్రికెట్ బ్యాట్ కోసం పక్కింట్లో ఉండే 14 ఏళ్ల బాలుడే ఈ దారుణానికి పాల్పడ్డారని సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు. విచారణలో నిందితుడు వెల్లడించిన విషయాలు విని అధికారులు సైతం దిగ్భ్రాంతికి లోనయ్యారు. నిందితుడైన బాలుడు కొద్ది రోజులుగా సహస్ర ఇంట్లోని క్రికెట్ బ్యాట్ పై కన్నేశాడు. ఆ బ్యాట్ను ఎలాగైనా దొంగిలించాలని 3 రోజులుగా పథకం వేశాడు. కూకట్పల్లి సంగీత్ నగర్ లో 10 ఏళ్ల బాలిక సహస్ర హత్య కేసును పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. నిందితుడు మైనర్ అని చెప్పి కఠిన శిక్ష నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు. క్రికెట్ బ్యాట్ కోసం వచ్చి చంపాడని చెప్పడం సరికాదన్నారు. ఈ క్రమంలోని బంధువులు స్థానికులతో కలిసి కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు జాతీయ రహదారిపై బాలిక తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించారు. తమ కుమార్తెను హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఖజానా జ్యువెలరీ దోపిడీ కేసు దర్యాప్తులో పురోగతి సాధించారు పోలీసులు. జ్యువెలరీతో పాటు ఒక వెపన్ ని సీజ్ చేశారు. 6 దొంగల్లో 2ని అరెస్ట్ చేశారు. చందానగర్లోని ఖజానా షోరూంలో దోపిడీ చేశాక దొంగలు బైక్లపై పరారయ్యారని 3 గంటల్లోనే రాష్ట్ర సరిహద్దులను దాటేశారని తెలిపారు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతే. రాజకీయాలపై నారా రోహిత్ కీలక కమెంట్లు చేశారు. రాజకీయాల్లోకి సినిమాల్లోకి వస్తే ఎవరు ఆపేవారు ఉండరని అన్నారు నారా రోహిత్. పొలిటికల్ ఫ్యామిలీ నుంచే తాను వచ్చానని రాజకీయాల్లోకి రావాలనుకుంటే చెప్పే వస్తానన్నారు రోహిత్.